Hi students, welcome to our channel Maths Guru. Now in this session we discuss about first year Maths A product of vector chapter. One more 7 mark question andi, again related to Cramer's rule only. So just you need to remember one single formula, then solution will completed. So next నేను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే మీకు అకార్డింగ్ టు 2026 యాన్యువల్ ఎగ్జామినేషన్లో 100% మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చేలా నేను ఒక క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేశానండి. ఆ క్వశ్చన్ పేపర్ని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో చూడండి, మ్యాక్సిమం అదే క్వశ్చన్ పేపర్ నుంచి మనకు ఈ ఇయర్ అకాడమిక్ క్వశ్చన్ పేపర్లో వస్తుంది. సో నౌ లెట్ us డిస్కస్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ whose vertices are 1 to 1, 3 to 5, 2 minus 1 0, minus 1 0 1. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడండి, టెట్రాహెడ్రాన్ వర్టిసెస్ ఇచ్చాడు. సో టెట్రాహెడ్రాన్ అంటే మనకి ఎన్ని వర్టెక్స్ ఉంటాయి, టోటల్ 4 వర్టెక్స్ ఇస్తారన్న. 4 వర్టెక్స్ ఉంటాయి టెట్రాహెడ్రాన్ స్ట్రక్చర్కి, టోటల్ 4 వర్టిసెస్ పాయింట్స్ ఉంటాయి. సో నేను ఆ 4 వర్టిసెస్ పాయింట్స్ని ఏమనుకున్నానండి, ఓఏ, ఓబి, ఓసి అండ్ ఓడి అనుకుంటున్నా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, పాయింట్ రిప్రజెంటేషన్లో ఇచ్చాడు, అంటే కోఆర్డినేషన్ సిస్టంలో ఇచ్చేసాడు మనకు, అంటే ఎక్స్ వై జెడ్ నొటేషన్లో ఇచ్చాడు. మనకు ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్ అంటేనే తెలుసు ఏంటిదండి, 3 డైమెన్షనల్ ప్లేన్. 3 డైమెన్షనల్ ప్లేన్ ఎక్స్ వై జెడ్. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఐ, వై ఈజ్ నథింగ్ బట్ జే, జెడ్ ఈజ్ నథింగ్ బట్ కే. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన కోఆర్డినేట్ పాయింట్ని ఎందులో కన్వర్ట్ చేసుకోవాలా, మనం వెక్టార్ నొటేషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలా. అంటే ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ ఈజ్ ద ఐ అయిపోతుంది, వై కోఆర్డినేట్ వాల్యూ ఈజ్ ద 2 అయిపోతుంది, జే అయిపోతుంది, జెడ్ కోఆర్డినేట్ వాల్యూ ఈజ్ ద కే అయిపోతుందండి. సో నేను అవే రాశాను, ఐ ప్లస్ 2j ప్లస్ కే, 3i ప్లస్ 2j ప్లస్ 5k, 2i మైనస్ జే. సో ఇక్కడ జెడ్ కోఆర్డినేట్ వాల్యూ 0 కాబట్టి కే 0 అయిపోతుంది, మైనస్ ఐ ప్లస్ కే. హియర్ జే వాల్యూ ఈజ్ ద 0. సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్. ఏంటండి ఫార్ములా, సింపుల్ ఫార్ములా, 1/6 మోడ్ ఆఫ్ బాక్స్ ఆఫ్ ఏబిఏసిఏడి, అంతే, ఇదండి ఫార్ములా. సో మనకు ఆల్రెడీ తెలుసు ఏంటిది, బాక్స్ ఆఫ్ ఏబిసి. ఈ నొటేషన్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ నేను ఏం చేయాలని చెప్పాను, ట్రిపుల్ ప్రొడక్ట్. ఏం చేయాలండి, ట్రిపుల్ వెక్టార్ ప్రొడక్ట్ అప్లై చేయాలి. ట్రిపుల్ ప్రొడక్ట్ వెక్టార్ అంటే ఏంటిదండి, మళ్ళీ మనము డిటర్మినెంట్ నొటేషన్, అంతే కదా. డిటర్మినెంట్ నొటేషన్ అంటే మనకి ఏముండాలా, 3 rows 3 columns ఉండాలి, అంటే 3 వెక్టార్ నొటేషన్ కావాలి. అకార్డింగ్ టు వెక్టార్ చాప్టర్ ట్రిపుల్ వెక్టార్ ప్రొడక్ట్ నొటేషన్లో మనకి ఏముండాలండి, టోటల్ 3 వెక్టార్స్ కావాలి. బట్ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, టోటల్ 4 వెక్టార్స్ ఇచ్చాడు. సో నౌ దీస్ 4 వెక్టార్స్ ఓఏ, ఓబి, ఓసి, ఓడి కన్వర్ట్ ఇంటూ 3 వెక్టార్ నొటేషన్స్ అండి. సో సింపుల్గా మనం ఇక్కడ ఏమంటామండి, వీటిని 4 పాయింట్స్ అంటాం. సో నా 4 పాయింట్స్ ఎందులో కన్వర్ట్ కావాలండి, మనకు 3 వెక్టార్ నొటేషన్లోకి కన్వర్ట్ కావాలి. ఇప్పుడు ఆ 3 వెక్టార్స్ ఏంటి మనకు, ఏబిఏసిఏడి. నౌ ఫైండ్ అవుట్. సో ఏబి వెక్టార్ అండి, ఏబి ఫార్ములా ఏంటిదండి మనకు, ఓబి మైనస్ ఓఏ. వాట్ ఈస్ ద ఓబి వెక్టార్ అండి, ఇక్కడ 3i ప్లస్ 2j ప్లస్ 5k మైనస్ ఓఏ వెక్టార్ i ప్లస్ 2j ప్లస్ k. నౌ 3i ప్లస్ 2j ప్లస్ 5k సేమ్ as it is. నౌ మైనస్ మల్టిప్లికేబుల్ టు 3 టర్మ్స్. చెప్పండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ i మైనస్ 2j మైనస్ k. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ అండి, 3i మైనస్ i ఎంత, 2i ప్లస్ 2j మైనస్ 2j గెట్స్ క్యాన్సల్, ప్లస్ 5k మైనస్ k ప్లస్ 4k. సో ఇది ఏ వెక్టర్ అండి, మనకు ఏబి వెక్టర్ వచ్చేసింది. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటండి, ఏసీ వెక్టార్. ఏసీ ఏం రాయచ్చండి, దీన్ని యూజ్ చేసుకొని ఓసి మైనస్ ఓఏ. నా ఓసి, వాట్ ఈస్ ద ఓసి వెక్టర్, 2i మైనస్ j మైనస్ ఓఏ. ఓఏ వెక్టర్ ఏంటి, i ప్లస్ 2j ప్లస్ k. సో మైనస్ మల్టిప్లై చేస్తున్నాను అండి, మైనస్ i మైనస్ 2j మైనస్ k డైరెక్ట్ వచ్చేసింది. సో ఇక్కడ నేను మైనస్ అప్లికేబుల్ చేస్తే ఏమైపోతుంది, మైనస్ i మైనస్ 2j మైనస్ k అయిపోయింది. సో నెక్స్ట్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు, చెప్పండి, 2i మైనస్ i ప్లస్ i
నెక్స్ట్ -j -2j -3j ఓన్లీ సింగిల్ k టర్మ్ దట్ ఈస్ -k. సో AC వచ్చేసిందండి. నెక్స్ట్ AD లాస్ట్ వెక్టార్ OD మైనస్ OA. వాట్ ఈస్ ద OD వెక్టార్? -i ప్లస్ k మైనస్ OA i -2j -k -i -2j 2i -2j here plus k minus k gets cancel AD. సో సార్ నాకు ఫైనల్గా ఏమొచ్చేసినాయి? AB వెక్టార్ వచ్చేసింది, నెక్స్ట్ AC వెక్టార్ వచ్చేసింది, నెక్స్ట్ AD వెక్టార్ వచ్చేసిందండి. ఇక్కడ ఫార్ములా చూడండి ఒకసారి, 1/6 mod box of AB AC AD. నాకు 3 వెక్టార్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాను? బాక్స్ ఆఫ్ AB AC AD. చెప్పండి, AB AC AD. ఓకే, బాక్స్ ఆఫ్ అంటే ఏం చెప్పాను నేను? అగైన్ డిటర్మినెంట్స్. సో ఫస్ట్ రో ఏం తీసుకోవాలండి? AB కోషన్స్. 2j లేదు కాబట్టి 0 k 4 2 0 4. నెక్స్ట్ AC ఏమొచ్చిందండి? 1 -3 -1. నెక్స్ట్ AD -2 -2 0. చెప్పండి. సో మనకు డిటర్మినెంట్ అంటే ఏంటిదండి? ఫస్ట్ రో ఎలిమెంట్స్కి మనం ఏం చేయాలి? 2/2 మ్యాట్రిక్స్ నోటేషన్స్ రాయాలి. చెప్పండి, ఫస్ట్ ఎలిమెంట్ ఏముండాలండి? +2 AD - BC. సెకండ్ వన్ మైనస్ AD - BC. థర్డ్ వన్ ప్లస్ AD - BC అండి. చెప్పండి ఒకసారిగా 2/2లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం -3 × 0 0 -× ప్లస్ 1 2 2. నేను లాస్ట్ క్లాస్లోనే చెప్పాను కానీ ఎప్పుడైతే మనం 2/2 నోటేషన్లో కన్వర్ట్ చేస్తామో మ్యాట్రిక్స్ నోటేషన్ ప్లస్ డైరెక్ట్ నువ్వు ఏం తీసుకోవచ్చండి? ఎంటీ బ్రాకెట్ నోటేషన్. ఎట్లా ఇది ఫార్ములా? AD - BC AD - BC AD - BC నోటేషన్. సో ఇక్కడ నీకు కనిపిస్తుంది కదండి, AD 3 × 0 0 1 2 2 అయిపోయింది ఆటోమేటిక్గా. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ మిడిల్ క్లోజ్ ఇట్ ఏమైపోతుందండి? 1 × 0 0 -× ప్లస్ 1 2 2 అండి. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్కి ఫస్ట్ రో థర్డ్ కాలం 1 × -2 -2 -× ప్లస్ 3 2 6 అండి. నెక్స్ట్ 2 0 -2 ఏంటిదండి? -2. ఇక్కడ చూడండి ఒకసారి, 0 × వాల్యూ. 0కి మనం ఏ వాల్యూ మల్టిప్లై చేసిన ఆన్సర్ ఏమైపోతుందండి మనకు? 0. సో -0 ప్లస్ 4 -2 -6 -× ప్లస్ 6 ప్లస్ 2 8. హైయెస్ట్ టర్మ్ సైన్ ఏంటిదండి మనకు? మైనస్. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 8 32. సో లాస్ట్ వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 32 ప్లస్ 4 36. హైయెస్ట్ టర్మ్ సైన్ మైనస్. సో నా డిటర్మినెంట్ వాల్యూ ఎంత వచ్చేసిందండి? -36. ఇప్పుడు నేను ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చెప్పండి, ఫార్ములా మనకి ఏముంది? వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్. ఏంటండి ఈ ఫార్ములా మనకు? 1/6 mod box of AB AC AD. Now substitute mod AB AC AD వాల్యూ ఎంత వచ్చిందని మనకు? -36 -36/6. సో మాడ్లో మైనస్ ఉన్న ప్లస్ ఉన్న ఏమైపోతుంది అని చెప్పాను? ప్లస్ అయిపోతుంది. 36/6. 6 1s 6 6. సో వాట్ ఈస్ ద ఆన్సర్ అండి? 6. వెరీ సింపుల్ అండి. సో నీకు ఈ ఒక్క ఫార్ములా గుర్తుంది అంటే ప్రాబ్లం అయిపోయినట్టే. నువ్వు ఆల్రెడీ క్రామర్స్ రూల్లో హౌ టు ఫైండ్ అవుట్ ద డిటర్మినెంట్స్ నీకు తెలిసిందే. సో 2/2 నోటేషన్లోకి కన్వర్ట్ చేసుకొని ఫార్ములా అప్లై చేస్తావు. సో ఇదండి వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్రాన్. సో ఫస్ట్ ద గివెన్ 4 వర్టిసెస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ OA, OB, OC, OD. These 4 vertices converted into 3 vectors AB, AC, AD. Then apply the determinants, then substitute in the formula. So very simple question andi. Thank you for watching my videos.